ఇక డీటెయిల్ చూస్తే శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలో నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని కాట్రగడ్డ వద్ద డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఒడిశాతో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో బ్యారేజ్ నిర్మాణానికి సవివర నివేదిక తయారు చేయాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు. ఒడిశాలో ముంపున గురవుతున్న 100 ఎకరాల భూమిని సేకరించడానికి లేదా ప్రత్యామ్నాయ స్థలం కొనుగోలుకు రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన ఆదేశించారు. మంత్రులతో పాటు ఈ పర్యటనలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధికారులు పాల్గొన్నారు. దాటినప్పుడు ఫిల్ అయ్యి ఈ కాలువ ద్వారా ఇది 8,000 రావాలి సార్. అంటే మనకి 5,000 దాటితే కొద్దిగా వస్తుంది సార్. ప్రజెంట్ లొకేషన్ 1 కిలోమీటర్ సార్. అక్కడ కూడా చూసింది సార్. ఈ సైడ్ ద్వారా మనం రిజర్వాయర్కి మళ్ళిస్తే మరో 20 వరకు అంటే సింగిడి పారాపురం 20 టీఎంసీకి వస్తుంది. పాత 25, ఇది 20, 45 అవుతుంది. ఇంకా మనకి